మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చెర్రీ బర్త్డే స్పెషల్ గా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీపై మైత్రి నిర్మాత రవిశంకర్ మరింత హైప్ ఎక్కించే కామెంట్ చేశారు. ఇన్నాళ్లు RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రానికి మరికొన్ని గంటల్లో అఫీషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. మార్చి 27 ఉదయం 9:09 టైటిల్ తో పాటుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ మూవీ టైటిల్ టీజర్ గురించి రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడారు. అందులో ఒక్క సీన్ కోసం టీజర్ ను 1000 సార్లు చూస్తారని అభిప్రాయపడ్డారు. నిన్ననే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా స్పెషల్ టైటిల్ టీజర్ చూసాం. దాంట్లో ఒక షాట్ కోసం ప్రతి ఒక్కరూ మినిమం 1000 సార్లు చూస్తారు. ఒక చిన్న లెంతీ షాట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని మైత్రి రవి తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ కు 2026 చాలా పెద్ద సంవత్సరంగా మారబోతుందని, 4 పెద్ద సినిమాలు రాబోతున్నాయని అన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి మూవీ రష్ చూశానని, ఎమోషనల్ సీన్స్, స్క్రీన్ ప్లే ఇంకో లెవెల్లో ఉన్నాయన్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని, మీరు ఎంత ఊహించుకున్నా అంతకంటే మించి ఉంటుందని పేర్కొన్నారు. రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీ వర్క్ జరుగుతోందని, రిషబ్ నవంబర్లో షూటింగ్లో పాల్గొంటారని రవిశంకర్ చెప్పారు. ఈ 4 సినిమాలకు 4 బ్లాక్ బస్టర్ అవుతాయని, రిజిస్టర్ చేసి పెట్టుకున్నానని, అంతా బాగా వస్తాయని అన్నారు. 4 సినిమాల్లో ఏ ఒక్కటైనా బ్లాక్ బస్టర్ కు ఏమాత్రం కొంచెం తగ్గి హిట్ అనిపించుకున్న ప్రెస్ మీట్ లో నన్ను ఏమన్నా పడతానని రవి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ సినిమా కోసం డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యాన్ 2.5 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఓ పాన్ ఇండియన్ బజ్ సరిపోదని మైత్రి నిర్మాత చెప్పుకొచ్చారు.